బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి సింగరేణి నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి మన పాత ఛానల్ అయితే ఉండే కదా, సో ఈ ఛానల్ అయితే యూట్యూబ్ టర్మినేట్ చేయడం జరిగింది. సో అందుకనే ఈ కొత్త ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు అందుతూ ఉంటాయి. సో దయచేసి మన పాత ఛానల్ అయితే రిమూవ్ అయిపోయింది యూట్యూబ్ నుంచి. సో దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అదేవిధంగా ఈ ఛానల్లో మీకు కంప్లీట్గా అప్డేట్స్ అనేది అందుతూ ఉంటాయి. సో అదేవిధంగా డైలీ అప్డేట్స్ ఉన్నాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. కంప్లీట్గా టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి. సో టెలిగ్రామ్ ఛానల్లో డైలీ అప్డేట్స్, జనరల్ నాలెడ్జ్, మీకు కోర్కి సంబంధించిన బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసేయండి. సో నేను చెప్తూనే ఉన్నా, సింగరేణి నుంచి అయితే చాలా నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతున్నాయి. సో అదేవిధంగా కంప్లీట్గా కోర్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో, సో సింగరేణికి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు అందుతూ ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ మనకు పెట్టడం డిలే అయింది కాబట్టి, సో ఎందుకంటే మన ఛానల్ అనేది రిమూవ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన అందుకనే సో అప్పీల్ చేయడం అది చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేసినాము. సో మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలోనే సింగరేణిలో నుంచి ఇంకా నోటిఫికేషన్స్ అనేది మనకి రావడం జరుగుతున్నాయి. సో కాబట్టి మీకు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ కానీ, సో దీనికి సంబంధించిన మీకు బిట్స్ కానీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో ఆ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది దయచేసి. సో ఈ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ అయింది. సో కాబట్టి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో SCL నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన 22కి అయితే ఈ మంత్ 22కి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ 2025 సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL, ద టర్న్ రౌండ్ మార్వెల్ ఆఫ్ ఇండియన్ కోల్ మైనింగ్ ఇండస్ట్రీ. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన 17 ఓపెన్ క్యాస్ట్ మైన్స్ ఉన్నాయి అండ్ 21 అండర్ గ్రౌండ్ మైన్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. సో సింగరేణికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు సింగరేణి హిస్టరీ అనేది కంప్లీట్గా తెలిసి ఉండాలి. సో నేను సింగరేణి హిస్టరీ కూడా ఒక వీడియో చేసి పెడతాను. సో అప్పుడు వీడియో చూడండి ఒకసారి. సో నెక్స్ట్ ప్యాకేజ్ అనేది చూడండి. సో E1 to E5 పే ప్యాకేజ్. సో దీనికి సంబంధించిన E6 to E8 మేనేజ్మెంట్ క్యాడర్ స్కేల్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/1/2017. సో నేను ఆ పాత ఛానల్లో అయితే మనకు సో పే స్కేల్ అనేది ఎంత ఉంటుంది సింగరేణికి అనేది కంప్లీట్గా చెప్పాను. కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. సో E1కి వచ్చేసరికి 40,000 to 1,40,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో E2కి 50,000 నుంచి బేసిక్, E3కి 60,000, E4కి 70,000, E5కి సో 80,000, E6కి 90,000, E7కి 1,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది, E8కి 1,20,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది చూడండి. DA ప్లస్ 51.80% మనకు అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయనున్నారు. సో దీనికి సంబంధించిన అలవెన్సెస్ ఇవన్నీ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో నోటిఫికేషన్ వచ్చేసరికి సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ స్పెషలిస్ట్ డాక్టర్స్, ఏదైతే సింగరేణిలో స్పెషలిస్ట్ డాక్టర్స్ కావాలనుకుంటున్నారో సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూతో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ స్పెషల్ డాక్టర్ పోస్ట్ మెన్షన్డ్ ఎట్ టేబుల్ 2 మే సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ వాక్-ఇన్ విత్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ కరికులం అనేది ఇవ్వడం జరిగింది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి అండ్ ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉండాలి. సో ఆఫ్ క్వాలిఫికేషన్ నోటిఫైడ్ ఫర్ ద పోస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆర్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్. SSC సర్టిఫికేట్ ఉండాలి ప్రూఫ్కి ఆఫ్ ఏజ్. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్ అండ్ ఫ్రమ్ 1 to 7th class ఎక్సెట్రా. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి 1 to 7th విత్ 1 set of photo set copies to the walk-in interview to be conducted from 8/1/2026 January 8కి అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది to 9/1/2026 2 days అయితే మనకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇది అపాయింట్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్
యాజ్ స్పెషలిస్ట్ డాక్టర్. రెగ్యులర్ బేసిస్లోనే మనకు ఇది ఇవ్వడం జరుగుతుంది. సో కాంట్రాక్ట్ అయితే కాదు, కంప్లీట్గా రెగ్యులర్ బేసిక్ జాబ్ ఇది. సో షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూడండి. సో 22 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అదే 3కి అయితే ఎండ్ అయిపోతుంది అప్లికేషన్ అనేది చూడండి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో షెడ్యూల్ ఆఫ్ వాకింగ్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ద స్పెషలిస్ట్ జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్, సో ప్యాట్రిటేషియన్ అండ్ చెస్ట్ ఫిజిషియన్, ఈఎన్టీ సర్జన్కి వచ్చేసరికి 8న 9:30కి అయితే ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ద స్పెషలిస్ట్ అనెస్థెటిక్, ప్యాథలాజిటిక్, సైకాట్రిస్టిక్, హెల్త్ ఆఫీసర్స్కి వచ్చేసరికి 9కి ఉంటుంది. సో 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 3rd ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, లకడికపూల్, హైదరాబాద్. సో ఇక్కడైతే మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఎనీ చేంజెస్ ఇన్ డేట్స్ ఆఫ్ వాకింగ్ ఇంటర్వ్యూ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ SCCL వెబ్సైట్ అండ్ టు ద ఈమెయిల్ ఐడీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వెబ్సైట్లో కూడా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్ ఐడితో కూడా వాళ్ళకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో స్పెషలిస్ట్ డాక్టర్ ఇన్ ద ఫాలోయింగ్ స్పెషాలిటీస్ ఆర్ బీయింగ్ ఇండక్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రేడ్స్ అనమాట. సో డాక్టర్స్ హ్యావింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్ విత్ 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విల్ అపాయింటెడ్ ఇన్ E4 grade. Next, doctors having postgraduate qualification, specialization with less than 3 years post qualification experience will be appointed at E3 grade. సో ఈ E4 గ్రేడ్, E3 గ్రేడ్కి అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ద క్వాలిఫికేషన్ రోస్టర్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈచ్ స్పెషాలిటీ ఆర్ ఫర్నిష్డ్ హియర్ అండర్. సో చూడండి ఇక్కడ. సో జనరల్ సర్జన్, సో గైనకాలజిస్ట్ ఎన్ని వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేనికి ఎన్ని వేకెన్సీస్. సో దీనికి సంబంధించిన వేకెన్సీస్ 7, 4, నెక్స్ట్ 7 ఉన్నాయి. సో నెక్స్ట్ యాంథెస్టిక్ 7, నెక్స్ట్ పీడియాట్రిషియన్కి 4. సో ఈ విధంగా అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏజ్ కానీ, సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. సో వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. దయచేసి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వన్, నాలెడ్జ్ ఆఫ్ తెలుగు ఈజ్ డిస్క్రైబబుల్. తెలుగు నాలెడ్జ్ కూడా కంపల్సరీ. సో ద పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ టెంటేటివ్, సో SCL రిజర్వేషన్ టు ద రైట్, క్యాన్సిల్, రెస్ట్రిక్ట్, ఎన్హాన్సెస్ ప్రకారమే ఇక్కడ జరుగుతుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ బిఫోర్ జాయినింగ్ సర్వీస్కి మెడికల్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో జనరల్ కండిషన్స్ అయితే ఇవి. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ provisional at all the stages and SCL reserve the right to reject candidature at any stages. సో ఏ స్టేజ్లో అయినా మీకు కరెక్ట్గా అప్లికేషన్స్ కానీ అవి ఇవి కరెక్ట్ ఉండకపోతే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ కరెస్పాండెన్స్ అనౌన్స్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద అబౌవ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి డన్ త్రూ ఏ ఈమెయిల్ ఆర్ నోటీస్ ఆన్ SCL వెబ్సైట్. కంప్లీట్గా మీ ఈమెయిల్తోనే కానీ, సో నోటిఫికేషన్ రూపంలో కానీ ఉండడం జరుగుతుంది. సో ఎలా అప్లై చేయాలో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లోడ్, సో పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ అప్లోడింగ్ ద డీటెయిల్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇచ్చారు. సో ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ద గ్రో గైడ్లైన్స్ అండ్ కంపెనీ. సో ద క్యాండిడేట్ షుడ్ బి ఎన్షూర్ ద ఏజ్ క్రైటీరియా మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. ఏదైతే ఏజ్ క్రైటీరియా మెన్షన్ చేశారో ఆ విధంగా అయితే ఉంటుంది. సో అప్లోడ్ ఆఫ్ అ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో నెక్స్ట్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్, ఫోటో ఇన్ ద 10 KB to 10 KB అండ్ నాట్ మోర్ దెన్ 50 KBలో అయితే ఉండాలి. సో ఎంటైర్ ఇమేజ్ వచ్చేసరికి JPGలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సింపుల్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకటి. సో ఈ విధంగా అయితే ఫోటో ఉండడం జరుగుతుంది. సిగ్నేచర్ అటాచ్డ్ చేయాలి, ఫోటోకి విత్ సిగ్నేచర్ అటాచ్డ్. సో మోర్ దాన్ 50 KB అయితే ఉండొద్దు. సో 1 to 7th క్లాస్ స్టడీ కంటే డీటెయిల్స్ ఒకటి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ 6 months ప్రియర్ క్యాస్ట్ ఒకటి. క్యాండిడేట్ ప్రాసెస్ ఇన్విజిబుల్ ప్రాసెస్ క్వాలిఫికేషన్ అగైనెస్ట్ పోస్ట్, ఏదైతే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆర్గనైజేషన్, PSC, సో గవర్నమెంట్ నుంచి సంబంధించిన వర్కింగ్ ఎక్కడైనా చేసున్నా సో అదైతే అప్లోడ్ చేయండి. స్టెప్స్ టు ఫాలోడ్, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద క్యాండిడేట్ ఫర్నిష్ ఫాల్స్ డీటెయిల్స్ వైల్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ త్రూ ఆన్లైన్, దేర్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ ఎట్ ఎనీ స్టేజెస్. సో ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అప్లై చేస్తున్నట్టయితే సో
ఎప్పుడైనా మిమ్మల్ని క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద అబౌవ్ స్పెషలిస్ట్. ఈ స్టెప్స్ అయితే ఫాలో అండి. ఫస్ట్ SCCL వెబ్సైట్కి అయితే వెళ్ళండి, కెరీర్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ స్టార్ట్ 22 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ చేసేయండి. సో ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ అప్ టు 5 PM ఆన్ 3/1/2002 జనవరి 3న 5 PM లోపు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి. క్యాండిడేట్ హ్యావ్ టు టేక్ ఏ ప్రింట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ డేటా. ఏదైతే అప్లికేషన్ ఉందో సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ అయితే మీరైతే తీసుకోవడం జరుగుతుంది, ప్రింట్ అయితే తీసుకోండి. క్యాండిడేట్ నీడ్ నాట్ సెండ్ హార్డ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఎన్క్లోజర్. ఎటువంటి హార్డ్ కాపీస్ కానీ అప్లికేషన్స్ కానీ వాళ్ళకి సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఈ నోటిఫికేషన్స్ అయితే ఉంటుంది. సో ఏదేది కావాలి మనకు స్టడీ సర్టిఫికేట్ వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్టడీ సర్టిఫికేట్ 1 to 7 యాజ్ సెట్ అండ్ లోకల్ స్టేటస్కి. నెక్స్ట్ SSCR ఇది చేసుకోవాలని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. ఆల్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఫర్ ద పోస్ట్, మెమో ఆఫ్ మార్క్స్ ప్లస్ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ MBBS డిగ్రీ, PG డిగ్రీ, DNB, PG డిప్లొమా ఆర్ బోనాఫైడ్ ఇవైతే తీసుకెళ్ళండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి, లేటెస్ట్ క్యాస్ట్ ఒకటి, నెక్స్ట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపోనెంట్ అథారిటీ రెస్పెక్ట్ టు GWS అయినా PW వాళ్ళకైనా. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ కోసం ఐడి ప్రూఫ్ మెన్షన్ ఉందో ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో ఐడి ప్రూఫ్ అనేది మెన్షన్ చేశారో అది కూడా తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇఫ్ ఎంప్లాయిడ్ ఇన్ గౌట్ సర్వీసెస్ రిలయన్స్ లెటర్. సో రిలీవ్ లెటర్ కూడా మీరు ఒకవేళ గౌట్ ఎంప్లాయ్ అయితే రిలీవ్ లెటర్ తీసుకెళ్ళండి. నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి ఫ్రమ్ ద HOD ఆఫ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, కాపీ ఆఫ్ సిగ్నేచర్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్. నెక్స్ట్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద అబౌవ్ సర్టిఫికేట్, 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు. సో ఇవన్నీ ఏదైతే మనకు ఇచ్చారో సో ఇవన్నీ ఈ 12 పాయింట్స్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తీసుకెళ్ళండి. ద రిలవెంట్ పాస్ ఆర్ ప్రొవిజనల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ షుడ్ హ్యావ్ బీన్ డేటెడ్ అండ్ ఆన్ ఆర్ బిఫోర్ డేట్ నోటిఫికేషన్కి. So SCL manager shall not hold responsibilities for any interruption of website due to technical saying during submission of ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ వరకు ఆగకుండా సో తొందరగా అయితే అప్లోడ్ చేసుకోండి. సో రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ క్యాస్ట్కి ఏ రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్కి. సో ఏ క్యాండిడేట్స్కి అయితే లోకల్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి ఆ రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సో డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం. సో ఇదైతే ఫుల్ నోటిఫికేషన్ అనమాట. నెక్స్ట్ రిక్వెస్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూతోనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ద పోస్ట్ నోటిఫైడ్ యాజ్ ద నోటిఫికేషన్ విల్ బి కెప్ట్ వ్యాలిడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పూర్తి నోటిఫికేషన్ అనమాట. సో దయచేసి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో మన పాత ఛానల్ ఫ్యాక్ట్స్ టెక్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో సో అదైతే రిమూవ్ కావడం జరిగింది. సో అందుకనే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మరిన్ని నోటిఫికేషన్స్ అనేది రానున్నాయి సింగరేణిలో. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు అందుతూ ఉంటాయి. సో అదే లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.